అన్నౌన్ గన్మెన్, మిస్టరీ మెన్. సో వీళ్ళకి సంబంధించి మనము కొన్ని వీడియోస్లో మాట్లాడాం. అంటే వీళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూకే, అమెరికా, కెనడా లాంటి దేశాలలో విడివిడి గ్రూప్స్గా ఎవరు వీళ్ళని ఆపరేట్ చేస్తున్నారు, వీళ్ళ నెట్వర్క్ ఏమిటి అంతా ఒక మిస్టరీ. సో ఒక్కొక్కసారి పొరపాటుగా అజిత్ దోవెల్ గారు, రా ఏజెంట్ ఈ పేర్లు కూడా వస్తాయి, అవునా? సో ఇప్పుడు వీళ్ళ పేరు చెప్తే, ఇప్పుడు పాకిస్తాన్లో చూశారనుకోండి, ఎవరైతే తీవ్రవాదులుగా ఉండేవారో ఉన్నారో వాళ్ళు ఇవాళ పేర్లు మార్చుకుంటున్నారు, అడ్రస్లు మార్చుకుంటున్నారు, వేషధరణను మార్చేసుకుంటున్నారు. అంటే గడ్డం ఉన్నవాడు గడ్డం తీసేసుకోవడము, ఎప్పుడు కూడా పైజామాస్లో ఉన్నవాడు ప్యాంటు షర్ట్లు వేసుకుంటాడు. ఎందుకు? ఎప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, వీళ్ళని వేసేస్తారు, బైకుల్లో వెళ్ళిపోతారు, అవునా? ఇది ఎక్కడైనా జరగవచ్చు. తీవ్రవాది అంటే భారత్కు వ్యతిరేకంగా నువ్వు ఏ పని చెయ్యాలనుకుంటే ఈ అన్నోన్ గన్మెన్ అక్కడికి వస్తారు. సో ఇదంతా ఒక చిత్రములాగా, ఒక స్క్రీన్ ప్లే లాగా మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు వార్తలు ఏమిటి అంటే, భారత్లోకి ఈ అన్నోన్ గన్మెన్ వచ్చారు. అంటే ఇప్పటివరకు వేరే దేశాలన్నా ఇవాళ భారత్లోనే. సో ఇప్పుడు అసలం సబీర్ షేక్, ఇతన్నే బంటి జాగీర్దార్ని అంటారండి. మొన్న వేసేశారు. అంటే ఒక బైక్ మీద ఇద్దరు యువకులు మొత్తం మాస్కులు వేసుకొని, ఇతను బైక్ మీద వెళ్తున్నాడు, అసలం బైక్ మీద వెళ్తూ ఉంటే డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లో వచ్చి కాల్చి అక్కడికక్కడ 7 రౌండ్లు అండి, 1 కాదు 2 కాదు 7 రౌండ్లు ఇతని మీద కాల్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోయారు. దాంతో యావత్ భారత్ ఈ అన్నోన్ గన్మెన్ భారత్లోకి వచ్చేసారు. ఇది ఎంత పెద్ద నెట్వర్క్ అంటే, మహిళలు కూడా ఉంటారు. పాకిస్తాన్లో ఎక్కడో ఒక వీధి ఒక మహిళ వెళ్ళి బుర్కా వేసుకొని, నేను పలానా పత్రిక నుంచి వస్తున్నాను, ఇదిగోండి డబ్బు, మీ వివరాలు చెప్పండి. వివరాలు తీసుకున్న తరువాత గంటలో ఇద్దరు వచ్చారు, వీడిని వేసేసారు, వెళ్ళిపోయారు. బాగుందా? ఎలాంటి ఒక నెట్వర్క్! ఇవాళ ఇది భారత్లో కూడా జరిగింది. సో జరగడముతో ఇక ఇక్కడ కూడా ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులు లేదా బంగ్లాదేశ్ తీవ్రవాదులు వీళ్ళు ఇవాళ ఏంటండి డ్రామా? ఈ ఐఎస్ఐ, సిఐఏ వాళ్ళతో కలిసి వీళ్ళు క్రియేట్ చేస్తున్న డ్రామా ఏంటి? మీకు భారత్లో జరుగుతున్న తీవ్రవాదం అంతా కూడా వాళ్ళ దేశానికి సంబంధించి. ఇప్పుడు రెడ్ ఫోర్ట్లో జరిగింది, మీకు ఉమర్ నబీ ఎవడంటే భారతీయుడు. సో వాళ్ళ దేశంలో వాళ్ళే తీవ్రవాదుల పైన ఫైట్ చెయ్యాలి, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఇలాంటి ఒక నేరేటివ్ని వీళ్ళు వినిపిస్తున్నారు. ఇప్పుడు లష్కర్ ఇ తైబా అన్నారు, ఇది పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాద సంస్థ. జైషీ మహమ్మద్ అన్నారు, పిఓకేలో ఉంటారండి కదా. మరి ఇప్పుడు ఇక్కడ మీకు ఇలాంటివి జరిగాయి అనుకోండి, ఎవరిని మీరు బ్లేమ్ చేస్తారు? ఎవరి మీద మీరు దాడులు చేస్తారు? ఎవరి మీద ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తారు? లేదు కదా. సో అలాంటి ఒక ప్లానింగ్ వీళ్ళు వేశారు. దాంతో ఈ మిస్టరీ మెన్ భారత్లోకే వచ్చేసారు. వచ్చి ఎవడెవడు భారత్ పైన ఇలాంటి కుట్రలు పన్నుతున్నారో వాళ్ళందరినీ వరస పెట్టి వేసేస్తాము, 100లలో వేసేస్తాము. అంటే వినడానికి ఎలా ఉంది చూడండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మన లా అండ్ ఆర్డర్, మన పోలీసులు, మన ఎన్ఐఏ, సో వీళ్ళేంటి చట్ట ప్రకారమే ప్రతిదీ జరగాలి అని మాట్లాడతారు. ఇప్పుడు వీడు ఎవరండి? ఈ అస్సలం అనబడే వ్యక్తి ఎవరండి? మీకు పూణేలో ఉండే జర్మన్ బేకరీ అనబడే ఒక బేకరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఎప్పుడు? 2010 ఫిబ్రవరి నెల. అందులో ఇతను ప్రైమ్ సస్పెక్ట్ అండి, అక్యూజ్డ్. అలాగే పూణే బ్లాస్ట్ అంటారు, 2012 ఆగస్టు నెల, చాలా చాలా ఫేమస్ ఇది, పూణే బాంబ్ బ్లాస్ట్ అంటారు. ఇతనిది కీలకమైన పాత్ర, ప్రైమ్ సస్పెక్ట్. ఇతనిని 2013 జనవరి నెల అరెస్టు కూడా చేశారు. కానీ వీడికి ఉన్న పలుకుబడి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఇక నా భాషలో చెప్పమంటే, ఏమండి మేము పలానా దగ్గర ఇలా ఒక తీవ్రవాద కార్యకలాపం చెయ్యాలని అనుకుంటున్నాము, దయచేసి మీరు పోలీసులు ఈ ఎన్ఐఏ వాళ్ళని పంపకండి, మేము చేసేసిన తరువాత మీరు ఏమైనా చేసుకుంటే అలాగే బాస్, అలాగే జీ హుజూర్ అని చెప్పే పొలిటికల్ పార్టీస్, ఇక్కడ రాజకీయవేత్తలు ఉన్నారండి. సో ఆ రోజు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ హాస్పిటల్లో ఉన్నాడు, లేదా లీవ్లో ఉన్నాడు, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు, ఎవరు అక్కడికి వెళ్ళరు. సో వీడు వెళతాడు, బాంబు పెడతాడు, పేలుస్తాడు, ఇంతమంది చనిపోయారు, నవ్వుకుంటారండి. అలాంటి ఒక సిస్టమ్ ఇక్కడ ఉండేది.
మన దేశం చూడండి 2010 అంటున్నాను, 2012 అంటున్నాను, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2008లో ముంబై దాడులు జరిగాయండి, అత్యంత కిరాతకమైన తీవ్రవాద దాడులు 2008లో జరిగితే 2010లో ఏ భయము లేదు. ఇక్కడ ఇండియాలో మేము ఏమైనా చెయ్యొచ్చు, వీళ్ళందరూ దిక్కులు చూస్తూ ఉంటారు, మమ్మల్ని ఏమీ చెయ్యలేరు, ఇది కదండి వీళ్ళ ధైర్యము. సో 2008లో ముంబై దాడులు, 2010లో జర్మన్ బేకరీ, 2012లో పూణే బాంబ్ బ్లాస్ట్ వరస పెట్టి చేశారు. ఇప్పుడు చేయరాను, ఇప్పుడు చెయ్యమనండి వీళ్ళని చూద్దాం. ఇప్పుడు ఇంపాసిబుల్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ బుర్హాన్ వానీ అంటారు కదండి, నేనే కమాండర్ని, ఆజాద్ కాశ్మీర్ ఇన్ని మాట్లాడాడు కదా, వేసేసాం కదా, చిత్రాలు కూడా తీసి చూపించాం కదా. మాతో పెట్టుకుంటే, మాకు వ్యతిరేకంగా ఉంటే ఇదే జరుగుతుంది చెప్పాము కదండి. చెప్పిన తరువాత ఇవాళ కాశ్మీర్లో నేనే నెక్స్ట్ కమాండర్ని అనగలరా? ఎవడైనా అనగలడా? ఏ ఒక తీవ్రవాది కూడా బాబోయ్ వద్దు, మేమేదో సైలెంట్గా ఏదో చేసుకుంటాం అంతే తప్ప మమ్మల్ని మేము కమాండర్గా క్లెయిమ్ చేస్తే నెల రోజుల్లో మా టికెట్ పడిపోతుంది, మేము పరలోక ప్రయాణము చేస్తాము. ఆ లెవెల్లో ఇవాళ మన యాక్షన్ ఉందండి. సో ఇప్పుడు ఏకంగా అన్నోన్ గన్ మ్యాన్ పూణే దాకా వచ్చేసారు. శ్రీరాంపూర్ అనబడే ప్రాంతం అండి, ఇక్కడే వీడు ఈ అసలం అనబడే తీవ్రవాది. ఎందుకు వీడిని తీవ్రవాది అంటున్నానంటే ఇండియన్ ముజాహిదీన్ ఇలా ఒక అయ్యమని పేరు పెట్టుకొని ఇక్కడ హైదరాబాదులో జరిగిన దాడులు, పూణేలో ఈ బాంబ్ బ్లాస్ట్ వరుసగా వీళ్ళ ప్లాన్. అంటే ఇండియన్ ముజాహిద్దీన్ కదా, కాబట్టి పాకిస్తాన్కో బంగ్లాదేశ్కో అమెరికాకో సంబంధం లేదు. మీకు మీ భారత్లోనే వీళ్ళు ఇలా ప్లాన్ చేస్తున్నారండి. అంటే ఆ టైంలో జరిగిన ఈ బక్తల్ బ్రదర్స్ అని అంటారు, బెంగళూరు నుంచి ఆపరేట్ చేస్తారు, వాళ్ళే దీని ఫౌండర్స్. సో వాళ్ళ పేరు మీద వాళ్ళు చెప్పినట్టుగా ఇలాంటి బ్లాస్ట్లు అనేవి వీళ్ళు చేశారు. అందులో వీడు అస్సలం షేక్ అనేవాడు కీలకమైన వ్యక్తి. ఇంక ఇది ఎలా ఉందంటే వీడిని అరెస్ట్ చేశారు కదండి, తరువాత బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. వీళ్ళ సహోదరుడు మీకు శ్రీరామ్ నగర్ యొక్క కౌన్సిలర్ అండి. చూడండి ఆ పొలిటికల్ సిస్టమ్. సో పోలీసులు ఎంత ప్రయత్నము చేసినా వీడిని ఏం చేయలేకపోయారు. వీడు ఎవడు అంటే తీవ్రవాది, వీడి వెనక పెద్ద మీకు తీవ్రవాదులు ఉన్నారు, ఈ బక్తల్ బ్రదర్స్ ఉన్నారు, ఎవరు ఏం చేయలేరు. సో అయిపోయిందండి, ఒక 6 నెలలు కామ్గా ఉన్నాం. ఏమండి ఇప్పుడు పలానా దగ్గర చెయ్యబోతున్నాము, పోలీస్ డిపార్ట్మెంట్ అలాగేనండి చేసుకోండి, మేమేం చేయలేం. సో మేము చేతకాని వాళ్ళం. ఇప్పుడు డిస్కషన్ వస్తుందండి, మన్మోహన్ సింగ్ గారు చాలా గొప్ప ప్రధానమంత్రి అండి, ఆయన ఒక మంచి ఆర్థికవేత్త, ఆయన కరప్ట్ ఫ్రీ నాయకుడు అని నేను చెప్తున్నప్పుడు మా మిత్రులు ఏమంటారు, ఏం మాట్లాడుతున్నారు ప్రేమ్ గారు, అక్కడ పి చిదంబరం చేసిన అవినీతి చూడండి, అలాగే 2D స్కామ్ చూడండి, దయానిధి మారన్ 1000 కోట్లు కొల్లగొట్టాడు. ఇదంతా తెలిసి కూడా చూస్తూ ఒక నాయకుడు ఉన్నాడు అంటే అతన్ని మనము కరప్షన్ ఫ్రీ అంటామా? తాను తప్పు చేయలేదు, చేస్తున్న తప్పులనంతా చూస్తూ ఉన్నాడు అంటే వాడు మంచివాడు ఎలా అవుతాడండి మిత్రులు అడుగుతారు. మన దగ్గర జవాబు లేదు, ఖచ్చితంగా జవాబు లేదు. అలాగా ఇప్పుడు వీడేమైనా మీకు స్వతంత్ర సమరయోధుడా అండి, పెద్ద దేశభక్తుడా? మీకు అక్కడ బాంబులు పెట్టి మన ప్రజలను పొట్టన పెట్టుకున్నవాడు, అలాంటి వాడిని ఇప్పుడు ఈ అన్నోన్ గన్మెన్ వచ్చి పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరిపి అక్కడికక్కడ ఇతను హతము చెందాడంటే యావత్ భారత్ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి? అర్జెంటుగా ఇద్దరు ఎవరైతే బైకుల మీద వచ్చారో ఆ యువకులను పట్టుకున్నారు, ఇప్పుడు వాళ్ళని జైల్లో పెట్టారు, రేపు కోర్టు అంటారు, వాళ్ళకి శిక్ష అంటారు. అప్పుడు మీరు మీ దేశాన్ని ఎలా కాపాడతారండి? సో ఇదంతా ఏంటి, చూసి చూడనట్టు. మరి అదే వాళ్ళ విషయంలో చేశారు కదా మీరు, ఇప్పుడు ఎందుకు చెయ్యరు? ఇప్పుడు వీళ్ళని ఎందుకు మీరు కాపాడరు? వీళ్ళేమైనా మీకు దేశభక్తుల ప్రాణాలు తీసారా లేదా వ్యాపారుల కాదు, వాడు ఒక కరుడు కట్టిన తీవ్రవాది కదా, వాడి ప్రాణాలు తీయడంలో వీళ్ళు ఒక యుద్ధము చేశారు, యుద్ధంలో గెలుపు సాధించారని చెప్పి మనం అనుకోవాలి. అలాంటి సిట్యువేషన్ దేశంలో ఉన్నప్పుడు ఈ తీవ్రవాదులు బయటికి రావడానికి కూడా భయపడతారండి. అది మీరు క్రియేట్ చేయాలని నాకు అనిపించింది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.